దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి. ఇక్కడ మరొక పెద్ద విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లోనూ శక్తివంతమైన దేశం ఇరాన్. ట్రంప్ వచ్చి నేను ఇరాన్ను బ్రేక్ చేశానని చెప్తే ఇరాన్ మాత్రం ఎందుకు ఊరుకుంటుంది? లేదు, మేము ఇంకా ఉన్నామని ప్రపంచానికి చూపించడానికి ఈ దాడి కూడా చేసి ఉండొచ్చు, ఈ డీసాలినేషన్ ప్లాంట్ పైన, ఇప్పుడైతే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్లాంట్స్ పైన. కానీ ఎక్కువగా చూసినట్టయితే ఈ పరిస్థితికి ట్రంప్ అన్నటువంటి మాటలే కారణంగా చెప్పొచ్చు. సో నేను కూడా అదే అనుకుంటున్నాను. చాలామంది గ్లోబల్ ఎక్స్పర్ట్స్ కూడా ఈరోజు ఇదే పరిస్థితిని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ట్రంప్ తాలూకా ఈగోనే ఈరోజు ఈ వార్ని ఇంతవరకు తీసుకొచ్చింది అనే ఒక పరిస్థితి అయితే మనకి ఈరోజు ఇరాన్ తాలూకా యుద్ధంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇంకా ఒక షాకింగ్ విషయం, ఇంకొక విషయం చాలా దారుణంగా జరిగింది. అమెరికా చేసినటువంటి దాడిలో సుమారుగా 170 మంది ఒక స్కూల్లో పిల్లలు, అమాయక ఆడపిల్లలు అయితే చనిపోవడం జరిగిందనమాట. ఇది అమెరికా